రైతులందరికీ నమస్కారం అండి. ఇది మన ఏరీస్ న్యూట్రిషన్ వాడారండి. అంటే ఎకరానికి ఒక 10 కేజీలు ట్రేస్మిన్ పిండిలో కలిపేసుకుని, అలాగే యునిసిఎంఎస్ అన్నది వాడారండి. అలాగే స్ప్రేయింగ్ వచ్చేటప్పటికి అగ్రోమిన్ మ్యాక్స్, అగ్రిప్రో, తర్వాత మోబిన్ అన్నది వాడారండి. మన ఎకరానికి ఇది ట్రేస్మిన్ అన్నది 10 కేజీల బ్యాగు, అలాగే యునిసిఎంఎస్ అన్నది ఎకరానికి 2 బస్తాలు చొప్పున 50 కేజీలు 2 బస్తాలు చొప్పున. అంటే మీరు వేసే ఫెర్టిలైజర్ తీసుకోవడానికి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ సెకండరీ న్యూట్రియన్స్ ఎవరో రైతులు వాడతలేదండి. అందుకని పొగాకు బాగా తయారైంది. కావాలంటే చూడొచ్చండి మీరు. పొగాకు ఇది బేరంలో కాల్చుకునే పొగాకు అండి. ఏ పంటకైనా వేసుకోవచ్చు అనమాట. పొగాకు బాగా తయారైందండి. హైడ్రోప్రో కూడా కొట్టారు. హైడ్రోప్రో కొట్టడం వల్ల ఆకు బాగా తయారవుద్ది. అలాగే డ్రిప్లో పొటాష్ లిక్విడ్ కూడా వదులుతారండి. పొటాష్ ఎకరానికి లీటర్ నుంచి లీటర్న్నర పొటాష్ అన్నది ఎరీస్ కంపెనీ పొటాష్ అన్నది వాడుతారండి. ఇది అయితే కనుక దుక్కులోకి ట్రేస్మిన్ 10 కేజీలు, యునిసిఎంఎస్ 50 కేజీల బస్తాలు 2 బస్తాలు వాడారు. అలాగే హైడ్రోప్రో పైన కొట్టేటప్పటికి ఆకు బాగా తోడుకుని మొక్క ఎంత బాగా తయారైందో చూసారా. పొగాకు చాలా బాగా తయారైందండి. రైతులందరూ వాడవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఏరీస్ కంపెనీ రాజునండి. నేను ఏరీస్ కంపెనీ రాజుని. నా ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇలా వాడటం వల్ల చాలా బాగుంటుందండి. అన్ని రకాల పంటలకి బాగుంటుంది, వాడుకోవచ్చు. కంపల్సరీ తోటంతా చాలా బాగుంది, చూసుకోవచ్చండి. అలాగే డ్రిప్లో కాలుష్యం ఇవ్వచ్చండి, కాలుష్యం ఇప్పిస్తాము. అలాగే ఫెర్టిలైజరు వాటర్ సాల్యుబుల్ కూడా ఉన్నాయండి. 13-40-13 కానీ, అలాగే ఫెర్టిమ్యాక్స్ 12-61 కానీ, 0-52-34 మనం కింద భూమిలో వేసే ఫెర్టిలైజర్ తగ్గించుకుని డ్రిప్ ద్వారా వాడుకోవచ్చండి. అలాగే న్యూట్రియన్స్ కూడా ఇస్తామండి. అందుకని మొక్క గ్రోత్ పిండి ఖర్చు తగ్గుద్ది. అలాగే రైతుకి కూలీల ఖర్చు కూడా తగ్గుద్ది. ఫెర్టిలైజర్ భూమిలో కరక్కండా ఉండిపోతున్నాయి అనమాట అండి. అందుకని మనం వాటర్ సాల్యుబుల్ వాడుకుంటే బాగుంటుంది. అలాగే న్యూట్రియన్స్ కూడా వాడుకోవాలి కంపల్సరీ. రైతులు న్యూట్రియన్స్ వాడతలేదు. ఫెర్టిలైజర్ తగ్గించుకోవాలి, న్యూట్రియన్స్ వాడుకోవాలి. దానివల్ల ఆకు ఇదిగో హైడ్రోప్రో కొడితే కనుక దృఢంగా ఆకు గట్టిగా మంచి నీట్గా రొట్టె ముక్కలా తయారవుతుంది. అందుకని రంగు కూడా బాగా వస్తుంది, బాగా తయారవుతుంది. చూడండి తోట ఎలా తయారైందో మీరే చూడొచ్చు. రైతులందరికీ నమస్కారం. చూడండి సార్. థ్యాంక్ యూ సార్. రైతులందరూ ఇది చూడవలసిందిగా కోరుచున్నాను. అలాగే హైడ్రోప్రోకి అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ కట్టా ఉంటుందండి. డ్రిప్లో వాటర్ సాల్యుబుల్ కూడా ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఎకరానికి మనం ఫెర్టిలైజర్ వేసే బదులు డ్రిప్ ఉంటే కనుక ముందు మొక్క వేసిన వారం రోజుల్లో 3 కేజీల నుంచి 5 కేజీలు ఇస్తే సరిపోతుందండి డ్రిప్లోకి. ఆ తర్వాత 5 నుంచి 10 కేజీల్లోకి వెళ్తాం. మనం బస్తాలు కింద వేసిన దానికన్నా మొత్తం మొక్క తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. 50 కేజీల బస్తాలో చాలా రా మెటీరియల్ కింద భూమిలో ఉండిపోతుంది. అలాగే న్యూట్రియన్స్ కూడా వాడతలేదు రైతులు. అలాగే న్యూట్రియన్స్ కూడా వాడితే బాగుంటుంది. ఈ పొగ తోట ఎలా బాగా తయారైందో చూస్తే కనుక బాగుంటుందండి. చాలా బాగుంటుంది సార్. తోట చాలా బాగా తయారైంది, చూసుకోవచ్చండి మీరు. ఇది బర్లీ అనమాట అండి. అలాగే మన మామూలు బేరంలో కాల్చే పొగ తోటకు కూడా వేసుకోవచ్చు, దేనికైనా వేసుకోవచ్చు అనమాట. ఎంత బాగా దృఢంగా తయారైందో చూసారండి. తోట బాగుంది, క్వాలిటీ వచ్చింది. హైడ్రోప్రో కొడితే చాలా బాగా ఆకు ప్రోటీన్స్ అందిస్తుంది అనమాట, బాగా తయారవుతుంది. అలాగే పొటాష్ లిక్విడ్ ఇవ్వడం వల్ల మనకు ఆకు రంగు పసుపు రంగు ముద్దలాగా వస్తుంది. అలాగే మంచి బరువు కూడా వస్తుంది. ఆకు బరువు వస్తేనే కదా మనకి రేటు, పొగాకు మనకు బరువు వస్తేనే కదా క్వాలిటీ వస్తుంది. బరువు వస్తేనేమో మనకి రేట్ వస్తుంది. అలాగే పసుపు ముద్దలాగా తయారైంది అనుకోండి, పసుపు ముద్దలా తయారైతే కనుక తెల్ల నెంబర్ 1 గ్రేడ్ అంటారు. దానికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇందులో 2-3 గ్రేడ్లు ఉంటాయి అనమాట అండి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని ఉంటుంది. అది మోడ్ అంటారు. అలాగే గ్రీన్ కూడా ఉంటుంది. గ్రీన్ కూడా పసుపు ముద్దలోకి బాగా కొంచెం మాగితే పసుపు ముద్దలోకి తయారైతే అది నెంబర్ 1 క్వాలిటీలోకి వస్తుంది. ఇంకా బాగా నల్లగా అయిపోతే
అది మాడు అంటారనమాట అండి. దాన్ని మనం ఎందుకు అవుతుందంటే ఫెర్టిలైజర్ ఎక్కువ వేసేసి వాడితే కనుక నల్లగా తయారైపోతుంది. అందుకని ఫెర్టిలైజర్ తగ్గించుకొని చాలా జాగ్రత్తగా న్యూట్రియన్స్ వాడుకుంటే కనుక ఇలా మొక్క దృఢంగా తయారవుద్ది, రంగు క్వాలిటీ అన్నీ వస్తుంది అనమాట అండి. కంపల్సరీ రైతులందరూ వాడుకోండి. థ్యాంక్ యూ సార్.